ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? ధైర్యం వహించుడి అంటున్నాడు. కొన్నిసార్లు సమస్యల వల్ల, కొన్ని బలహీనత వల్ల, అనారోగ్య సమస్య వల్ల మన పరిస్థితులు ఇరుకాటంలో పడిపోయినప్పుడు ధైర్యం చెడిపోతుంది. ధైర్యంగా ఉండడానికి భయపడుతూ ఉంటాం. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ఒక మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నానని ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. ఒక అనారోగ్య సమస్య అయినా, ఒక ఆర్థికపరమైన ఇబ్బంది అయినా, అప్పుల బాధలైనా సరే, మనము ధైర్యం చెడి భయపడుతూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి శక్తినిస్తుంది, దేవుని వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనము ప్రార్థించాలి. భయపడక ధైర్యంతో మనం దేవునికి మొరపెట్టాలి. మరి ఆనాడు యూదా రాజైన యెహోషాపాతు కూడా మరి దేవుని యందు నమ్మకము కలిగి దేవుని యొక్క ప్రజల్ని దేవుని వైపు త్రిప్పాడు. అంటే ఒక రకమైన సువార్త అని కూడా మనం అనుకోవచ్చు. ఈనాడు అనేక మంది అనేకమైన రకాలుగా మారుతున్న సందర్భంలో దేవుడిని తెలుసుకొని దేవుని వైపు తిరగడం ద్వారా మనకి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనకున్న పరిస్థితులను దేవుడు మారుస్తాడు, స్థితిగతులను మారుస్తాడు. కాబట్టి ఈ దినం ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనము ప్రార్థన చేయాలి, ధైర్యం వహించాలి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, దేవుడు నా పక్షంన ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడని విశ్వాసంతో నమ్మినప్పుడు గొప్ప విడుదల మనకి కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో మనము కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈనాడు తండ్రి మరి మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ధైర్యంగా ఉండమంటున్నారు తండ్రి. మేలు చేయబోతున్నానని ఈ దినం మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ దినం తండ్రి అనేక మంది ప్రభా అనేకమైన సమస్యలతో పోరాడుచున్నారయ్యా ప్రభా. అనేక మంది ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల బాధలతో ప్రభా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. నీ సన్నిధానంలో మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు ప్రభా. కానీ ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీరు మాకు తోడే ఉన్నారని ప్రభా, ఒక మేలు చేయడానికి ప్రభా ఈ దినం మాతో మీరు మాట్లాడుతున్నారని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం దేవా. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, సహాయం దయచేయండి, బలపరచండి ప్రభా, స్థిరపరచండి ప్రభా. ఈ దినము ఎవరైతే ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆలకించే దేవుడవు తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నావని విశ్వాసంతో మేము నమ్ముచ్చు ప్రభా. తండ్రి మా పట్ల ప్రభా మీరు గొప్ప కార్యం చేయబోతున్నందుకు, చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడైన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.